morning, everyone. Hello? Yeah, hello. Hello. Yeah, hi. Good morning. Yeah, very good morning, sir. Yeah, how are you? ఓకే. నిన్న చెప్పిన ఇంట్రడక్షన్ సెషన్ అంతా క్లియర్‌గా ఉందా? ఆర్ ఎల్స్ ఎనీ డౌట్స్ కానీ ఆర్ ఎల్స్ ఏమన్నా యూ వాన్నా ఆస్క్ సమ్ క్వెషన్స్, డౌట్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్? హలో? Yeah, nothing, sir. Yeah, okay. సో మీకు కంప్లీట్లీ లైక్ ప్రీవియస్ సెషన్‌లో కంప్లీట్లీ లైక్ డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రడక్షన్స్ అండ్ అందులో మనం ఫోకస్ చేసే టాపిక్స్ అండ్ ఆల్ క్లియర్ కట్‌గా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆర్ సంథింగ్, కీర్తి గారు, నవీన్, పూజ, శేఖర్ గారు, ఎనీవన్? Just feel free to ask so that ఏంటంటే we can go with the further things and all. Hello? Yeah, Shekhar garu. Am I audible? సో మనం యాజ్ ఆఫ్ నౌ ప్రీవియస్లీ కంప్లీట్లీ డిస్కస్ చేసుకున్నట్టుగా సో డిజిటల్ మార్కెటింగ్లో మెయిన్ టాపిక్స్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఐ మీన్ డిజిటల్ మార్కెటింగ్లో మనకి మెయిన్ టాపిక్స్ వచ్చేసేపటికి వెబ్సైట్ డెవలప్మెంట్, ఎస్ఈఓ, సోషల్ మీడియా మార్కెటింగ్, పోస్టర్ డిజైనింగ్, కంటెంట్ రైటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్ అండ్ వాట్సాప్ మార్కెటింగ్, conversion ratio optimizations, artificial intelligence, and digital marketing strategies. So ఇవన్నీ మనకి these are the main topics for digital marketing కాబట్టి. So let's dive deep into single topics అన్నమాట. సో ఏంటంటే ఒక్కొక్క టాపిక్ అనేది మనం క్లియర్ కట్గా క్లారిటీగా డిస్కస్ అయితే చేసుకుందాం. సో ప్రీవియస్లీ మీకు చెప్పినట్టుగా సో ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ లైక్ ఏదైనా ఒక బిజినెస్ కి మనం స్ట్రాటజీ డిఫైన్ చేయాలనుకున్నా ఆర్ ఎల్స్ కాంపిటేటర్ అనాలిసిస్ ఆర్ వాట్ ఆర్ ద మార్కెటింగ్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ గ్రౌండ్ ఐ మీన్ సో దానికి మార్కెట్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, ఇవాల్యుయేషన్స్ కానీ ఆర్ ఎల్స్ మనం మార్కెట్ డిజిటల్ మార్కెటింగ్ ఎంత పర్ఫెక్ట్ గా చేసుకుంటాం, ఐ మీన్ స్ట్రాటజీస్ ఎలా డిఫైన్ చేసుకుంటే మనకి టాప్ పొజిషన్ లోకి ఉంటాం, ర్యాంకింగ్ థింగ్స్, గూగుల్ యాడ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో లెట్స్ స్టార్ట్ విత్ ద బేసిక్స్ ఆఫ్ వెబ్సైట్ డిజైనింగ్. సో వెబ్సైట్ డిజైనింగ్ అని ఎందుకు అన్నాను అంటే సో మనం అనేది యూజ్ చేసేది కంప్లీట్ గా సిఎంఎస్, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో మనకి లైక్ వీ డోంట్ హ్యావ్ ఎనీ కోడింగ్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. యా, సో మనకి అందులో కోడింగ్ అని కానీ ఆర్ ఎల్స్ లైన్ ఆఫ్ కోడింగ్స్ ఆర్ ఎల్స్ ఏదైనా కాంప్లెక్స్ ఉంటుంది అని చెప్పేసి అయితే మనకి కంప్లీట్ గా ఉండదు. సో వర్డ్ ప్రెస్ అనేది సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్, జస్ట్ వీ కెన్ మేనేజ్ ద థింగ్స్ అండ్ వీ కెన్ రైట్ ద కంటెంట్ అండ్ డిజైన్ వాట్ ఎవర్ వీ వాంట్. ఓకే, సో ఫర్ దాట్ మనకి మెయిన్లీ కావాల్సింది ఏంటంటే సో సింపుల్ బ్రీఫ్లీగా అసలు వెబ్సైట్స్ అంటే ఏంటి, ఐ జస్ట్ గివ్ యూ అ బ్రీఫ్ ఆన్ దట్. సో వెబ్సైట్స్ అనేవి ఎలా రన్ అవుతాయి, సో దిస్ చిన్న బ్రీఫింగ్ అనేది నేను ఇప్పుడు మీకు క్లియరెన్స్ ఇస్తాను. సో కమింగ్ టు ద వెబ్సైట్ థింగ్స్ ఏంటంటే సో ఇఫ్ యూ సింప్లీ టు సే వెబ్సైట్ ఈజ్ లైక్ సో సింప్లీ టు సే సో వెబ్సైట్ అంటే లైక్ ఒక డిజిటల్ ప్లాట్ఫామ్లో ఇఫ్ ఇన్ కేస్ ఒక సర్చ్ ఇంజిన్లో కానీ ఆర్ ఎల్స్ ఏదైనా ఒక ఇంటర్నెట్ థింగ్లో మన వెబ్సైట్ అనేది ఐ మీన్ మన బిజినెస్ అనేది ఒక పోర్ట్ఫోలియో టైప్ ఉండాలి అని మనం అనుకుంటే సో దానికి మనకి మేజర్లీ కావాల్సింది వెబ్సైట్ థింగ్.
సో వెబ్సైట్లో మనకి లైక్ ఇఫ్ వీ గో ఇంటూ డీప్ ఇంటూ దాట్, సో మేజర్లీ మనకు కావాల్సింది ఒక డొమైన్, ఒక హోస్ట్. సో డొమైన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఫర్ ద నేమ్ ఆఫ్ ద వెబ్సైట్. ఇఫ్ ఇన్ కేస్ ఒక 10 మెంబర్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారనుకుంటే ఒక్కొక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. సో ఇఫ్ వీ కాల్ అపాన్ లైక్ ఎనీ నెంబర్ లైక్ ఎనీ నేమ్ లైక్ ఎక్స్, సో వాళ్ళు అనేది మనకి రెస్పాండ్ అవుతారు, మిగిలిన వాళ్ళందరూ రెస్పాండ్ అవ్వరు. సో ఇఫ్ వీ టేక్ లైక్ ఇంటర్నెట్ యాజ్ అ క్లాస్ రూమ్ ఆర్ సంథింగ్, సో ఎవ్రీ వెబ్సైట్ అండ్ ఎవ్రీ థింగ్ హ్యాస్ అ నేమ్. సో ఇఫ్ వీ కాల్ అపాన్ లైక్ మన డొమైన్ అనేది మన పర్టికులర్ వెబ్సైట్కి నేమ్ కింద వర్క్ అవుతుంది. సో సర్చ్ ఇంజన్ నేమ్ అనేది మనకి ఒక ఆప్షన్ అనేది ఇస్తుంది అనమాట. సో బ్యాక్ ఎండ్ టు ద సర్వర్, to the person who are using the search engines. Okay, so if we call upon like a facebook.com, so facebook.com అనేది ఈ search engines ఇంటర్నెట్ లో సెర్చ్ చేసుకుని సో మనకు అనేది ఫేస్బుక్ అనేది డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఫర్ ఎవ్రీథింగ్ వీ నీడ్ టు హ్యావ్ so for everything we need to have a majorly the domain. So for buying the domains we have multiple options like GoDaddy లో కానీ Hostinger, Namecheap, చాలా వరకు మనకి ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. సో కమింగ్ టు ద బ్యాక్ ఎండ్ we need hosting. సో హోస్టింగ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మన వెబ్సైట్ ని మొత్తం అంతా ఇంటర్నెట్ లో స్టోర్ చేసుకోవడానికి ఒక డేటాబేస్ టైప్ అన్నమాట. సో హోస్టింగర్ ఎలా పనిచేస్తుందంటే యాజ్ వెల్ యాజ్ సర్వర్ సైడ్ అండ్ ఐ మీన్ డేటాబేస్ సైడ్. సో సర్వర్ అనేది ఏంటంటే ఇంటర్నెట్ కి కనెక్ట్ అయి ఉంటుంది అండ్ మన వెబ్సైట్ అంతా కంప్లీట్లీ లైక్ ఇట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద కంప్లీట్ డేటాబేస్ అనమాట. ఓకే, ఇప్పటి వరకు అయితే అర్థమైందా లైక్ డేటా వాట్ ఈస్ డొమైన్ అండ్ హోస్టింగ్ దీస్ థింగ్స్? ఇస్ ఇట్ క్లియర్ అప్ టు రైట్ నౌ? హలో, sir. సారీ, ఎగ్జిట్ అయ్యారా? ఐ థింక్ ఇంటర్నెట్ ఇష్యూస్. ఓకే, యా హర్ష గారు ప్లీజ్. Yeah, sir. యా అర్థమైంది సార్. ఇప్పుడు చెప్పింది డొమైన్ డేటాబేస్ గురించి చెప్పారు. సారీ, అదే ఇప్పుడు చెప్పారు కదా డొమైన్ డేటాబేస్ గురించి చెప్పారు. యా యా క్లియర్. యా కంటిన్యూ సార్. నెక్స్ట్ ఓకే ఓకే యా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ చెప్పండి సో దట్ ఐ కెన్ క్లియర్ ఇట్ ఆఫ్. ఓకే, యా సో మనకి ఏంటంటే ప్రీవియస్లీ చెప్పినట్టుగా డొమైన్ అనేది మనం గోడాడీ వీటిలో బై చేసుకోవచ్చు అండ్ వీ హ్యావ్ టు లింక్ ద డొమైన్ విత్ ద హోస్టింగ్ థింగ్. సో హోస్టింగ్ ఏంటంటే గోడాడీలో ఉంటుంది, హోస్టింగర్ అండ్ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో డిపెండింగ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్స్, అంటే మనకి ఒక ఈ కామర్స్ వెబ్సైట్ చేస్తుంటే కొంచెం డేటాబేస్ అనేది ఎక్కువ కావాలి. ఇఫ్ ఇన్ కేస్ ఒక బేసిక్ వెబ్సైట్, బిజినెస్ వెబ్సైట్ అనుకుంటే వీ కెన్ బి లైక్ మీడియం ఉన్న హోస్టింగ్ అనేది సరిపోతుంది. సో ఇఫ్ వీఆర్ గెటింగ్ లైక్ మోర్ ట్రాఫిక్, అంటే మన వెబ్సైట్ కి విజిటర్స్ ఎక్కువ ఉన్నారు అనుకుంటే సో వీ నీడ్ లైక్ VPS ఆర్ క్లౌడ్ హోస్టింగ్. సో దిస్ ఈస్ ద కంప్లీట్ సపరేట్ పార్ట్ అనమాట. సో వెబ్సైట్ లోనే మనకి ఇది ఒక సపరేట్ టాపిక్ అండ్ పార్ట్ కింద వస్తుంది. సో మనం ఇంకా ఫర్దర్ గా డిస్కస్ చేసినప్పుడు వెన్ వీఆర్ గోయింగ్ డీప్ ఇన్ టు ద వెబ్సైట్ డిజైనింగ్ అండ్ మీకు కొంచెం డొమైన్ హోస్టింగ్ అండ్ వర్డ్ ప్రెస్ ఎలా డిజైన్ చేయాలి ఏంటనేది మీకు ఒకసారి క్లియర్ వచ్చినప్పుడు we can go with the server things. Okay, so up to now this is the basics of a domain and hosting. So after that ఏంటంటే ఒకసారి domain and hosting కనెక్ట్ చేసుకున్న తర్వాత so we'll install our WordPress to the main domain. సో మనం ఒక డొమైన్ బై చేసినప్పుడు అందులోకి మనం WordPress అనేది ఇన్స్టాల్ చేస్తాం. సో వన్స్ we install the WordPress into our hosting, సో మనకు అనేది ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఓకే, సో దిస్ ఈస్ ద కంప్లీట్ ఇంటర్ఫేస్ ఫర్ ద WordPress. Is the screen visible for everyone? Yes, sir. Yeah. Yes, sir. Okay,
సో ఇక్కడ మనకి సో లెట్స్ గో టు ద కంప్లీట్ డాష్ బోర్డ్ అనమాట. సో మనకి ఒకసారి వర్డ్ ప్రెస్ అనేది మన హోస్టింగ్ లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో దిస్ విల్ బి ద కంప్లీట్ అవర్ డాష్ బోర్డ్ ఆఫ్ అ వర్డ్ ప్రెస్ థింగ్. సో ఇందులో మనకి ఇఫ్ యూ గో ఇన్ టు లైక్ ఫస్ట్ థింగ్ ఇస్ అ డాష్ బోర్డ్ థింగ్. దాని తర్వాత మనకి పోస్ట్స్ అని చెప్పి పోస్ట్స్. సో పోస్ట్లు అంటే ఏంటంటే సింపుల్లీ టు సే ఇఫ్ యూ వాంట్ టు పబ్లిష్ లైక్ డైలీ న్యూస్ ఏమన్నా పబ్లిష్ చేయాలనుకున్నా ఆర్ ఎల్స్ డైలీ బ్లాగ్స్ అంటే బ్లాగింగ్ అవి చేస్తారు కదా, సో అవి ఏమన్నా బ్లాగ్స్ ఏమన్నా పబ్లిష్ చేయాలనుకున్నా ఆర్ ఎల్స్ ఎనీ కంటెంట్ దట్ యూ వాంట్ షేర్, సో వీ కెన్ పోస్ట్ ఇట్ పోస్ట్స్ అనమాట. అంటే ఇవి ఏంటంటే కంప్లీట్ బ్లాగ్స్ కానీ న్యూసెస్ కానీ, సో ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అనేది మనం ఈ పోస్ట్ దాంట్లో పోస్ట్ చేసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు మీడియా. సో మీడియాలో ఏంటంటే లైక్ వెబ్సైట్లో ఉన్న ఎవ్రీ ఇమేజ్. సో మనం ఒక వెబ్సైట్ డెవలప్ చేసిన తర్వాత సో అందులో అయితే మనం ఇమేజెస్ ఇన్సర్ట్ చేస్తాం కదా, సో వెబ్సైట్లో ఏ ఇమేజ్ అయితే ఉన్నాయో సో అవన్నీ మనకి ఇక్కడ లైన్గా డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో ఇఫ్ వీ వాంట్ టు యాడ్ సంథింగ్ సో వీ కెన్ యాడ్ సింప్లీ డ్రాగ్ అండ్ డ్రాపింగ్. సో ఈ మీడియాలో ఏంటంటే మనం వెబ్సైట్లో ఏదైనా ఇమేజ్ పెట్టాలి అనుకుంటే సో ఏదైనా ఇమేజ్ని మనం సిస్టంలో ఉన్నది సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే మనకి మీడియాలో డిస్ప్లే అయిపోతుంది. ఓకే, సో ఆఫ్టర్ దాట్ వీ గో టు పేజెస్. సో పేజెస్ అంటే యాజ్ ఆఫ్ నౌ సో వెబ్సైట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేజెస్ ఉంటాయి కదా. సో కమింగ్ టు ద హోమ్, అబౌట్ us, contact us, services, team, careers, mission, vision, CEO's words, and the client testimonies, portfolios, any type of page that will display on the website. అంటే మనం ఫ్రంట్ ఎండ్ లో ఏమేమైతే పేజెస్ పెడతామో సో ఆ పేజెస్ అన్ని ఇక్కడే మనం క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ క్లికింగ్ ఆన్ యాడ్ న్యూ పేజ్ అండ్ ఇక్కడ టైటిల్ మనం టైటిల్ ఇచ్చుకుని పబ్లిష్ క్లిక్ చేసుకుంటే క్రియేట్ అయిపోతుంది. ఓకే, పేజ్ is created right now. ఓకే, హోమ్ అనే పేజ్ క్రియేట్ అయిపోయింది. దిస్ ఇస్ ద పేజెస్. ఓకే, ఆఫ్టర్ దాట్ ఏంటంటే మనకి మేజర్ థింగ్ వచ్చేటప్పటికి సో అపియరెన్స్ లో థీమ్స్ అనమాట. సో ఈ థీమ్స్ ఏంటంటే సో ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ ఒక బ్లాగింగ్ వెబ్సైట్ బిల్డ్ చేద్దాం అనుకుంటే వీ కెన్ టైప్ లైక్ బ్లాగ్. సో ఇందులో ఏంటంటే డిఫాల్ట్గా మనకి థీమ్స్ ఉంటాయి. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ మనకి థీమ్ అనేది ఫీజిబుల్గా ఉందనుకోండి వీ కెన్ ఇన్స్టాల్ ఇట్ అండ్ యాక్టివేట్ ఇట్. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ ఒక ఈకామర్స్ అనుకుంటే ఇఫ్ యూ టైప్ ఈకామర్స్ సో కంప్లీట్లీ మనకి షాపింగ్ థీమ్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో ఒకసారి మనం ప్రివ్యూ చూసుకుని ఇఫ్ ఇన్ కేస్ ఇది మనకి ఓకే అండ్ ఈ థీమ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే సో వీ కెన్ ఇన్స్టాల్ ఎనీ ఆఫ్ ద థీమ్ విచ్ ఆర్ సమ్ ఆర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మ్యాక్సిమం ఉంటాయి. సో కొన్ని టెంప్లెట్స్ ఏంటంటే దే ఆర్ పెయిడ్ వెర్షన్స్. అంటే మ్యాక్సిమమ్ ఆఫ్ ఫ్యూచర్స్ అనేవి ఫ్రీ ఉంటాయి అనమాట. లైక్ బేసిక్ ఫ్యూచర్స్ ఉంటాయి కదా, పేజెస్ క్రియేట్ చేయడం అండ్ కంటెంట్ మార్చడం, సో ఇవన్నీ ఫ్రీ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ లైక్ కమింగ్ టు ద ఈకామర్స్ పేమెంట్ గేట్వేస్ ఇవన్నీ ఏంటంటే కొన్ని పెయిడ్ వెర్షన్స్ ఉంటాయి. సో ఇఫ్ వీ వాంట్ టు గో విత్ ద ఫ్రీ వెర్షన్ ఓకే, సో ఇన్ థీమ్స్ లో ఏంటంటే లైక్ మనకి ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీమ్స్ ఉంటాయి అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ కాబట్టి అంటే మనం స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి సో జస్ట్ లెట్స్ టేక్ ఇట్ ఆస్ట్రా ప్లగిన్. సో ఆస్ట్రా ప్లగిన్ అనేది ఎందుకు అని అంత స్పెసిఫిక్ గా చెప్పాను అంటే సో ఈ ఆస్ట్రా థీమ్ లో ఏంటంటే లైక్ కంప్లీట్ మనకి వైట్ పేజెస్ అనేది ఇస్తుంది. సో సిరీస్ ఇక్కడ హోమ్ పేజ్ లో మనకి ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇఫ్ ఐ ఇన్స్టాల్ ఆస్ట్రా థీమ్ అండ్ యాక్టివేట్ ఇట్ సో మనకి ఏంటంటే క్లియర్ కట్ గా కంప్లీట్ వైట్ పేజెస్ అనేవి మనకి డిస్ప్లే అవుతాయి. సో ఈ వైట్ పేజెస్ ఎందుకు అని చెప్పారంటే సో మనం స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్నాం కాబట్టి సో వీ నీడ్ టు బిల్డ్ ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి మనం ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ లో మనకి వీ కెన్ ఈజీలీ బిల్డ్ ఎనీ కాంప్లెక్స్ వెబ్సైట్స్ అనమాట. సో ఒక ఈకామర్స్ అయితే కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఒక రెస్టారెంట్ అపాయింట్మెంట్ బుకింగ్ కానీ ఆర్ ఎల్స్ సెలూన్ అపాయింట్మెంట్ బుకింగ్స్ కానీ ఇఫ్ ఇన్ కేస్ ఒక బిజినెస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి కానీ డైరెక్ట్ పేమెంట్ గేట్వేస్కి అండ్ బిజినెస్ లిస్టింగ్ వెబ్సైట్స్ ఈ టైప్ ఆఫ్ వెబ్సైట్స్ కొంచెం కాంప్లెక్స్ ఉంటాయి కాబట్టి సో వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ఫ్రమ్ ద స్క్రాచ్.
అంటే ఒక వైట్ పేజ్ లో మనకి ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకుంటూ ఉంటే సో మనకి ఏంటంటే ఎక్కడ ఏ టూల్ ఉంది అండ్ వాట్ ఈస్ ద ఫ్యూచర్స్ ఆఫ్ దిస్ టెంప్లెట్ అండ్ ఈ పేజ్ ఎలా క్రియేట్ చేయొచ్చు అండ్ ఏ పేజ్ ని ఎలా డిజైన్ చేయాలి అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ అప్ టు రైట్ నౌ? హలో హలో, ఎనీవన్? హలో, yeah, is it okay up to right now? సార్ ఇప్పుడు పేజ్ కి పోస్ట్ కి డిఫరెంట్ ఏముంటుంది సార్? Sorry, పేజెస్ కి పోస్ట్ కి డిఫరెంట్ ఏముంటుంది అంటున్నారా? హలో, అవును సార్, అదే అడగాను. ఓకే. సో పేజెస్ ఏంటంటే మనకి వెబ్సైట్ లో ఫ్రంట్ ఎండ్ లో కనిపించేవి, అబౌట్ అస్ కానీ కాంటాక్ట్ అస్ కానీ ఇవన్నీ పేజెస్. సో పోస్ట్ లో కూడా మీరు సేమ్ అలాంటివే డిజైన్ చేసుకోవచ్చు. కాకపోతే పోస్ట్స్ ఏంటంటే మనం అనేది ఒక టెంప్లెట్ అనేది ఫిక్స్ చేసుకుంటే మనము అంటే పోస్ట్ లో మాక్సిమం ఎప్పుడన్నా సరే బ్లాగ్స్ కానీ న్యూసెస్ కానీ అంటే డైలీ అప్డేట్స్ అనేవి పోస్టుల్లో పెడతాం. సో ఈ పోస్టుల వల్ల ఏంటంటే మనకి ఎస్ఈఓ కంప్లీట్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేసుకోవడానికి అందులో మనం డైలీ కంటెంట్ అప్డేట్ చేయడం వల్ల మన వెబ్సైట్ కి టాప్ ర్యాంకింగ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కమింగ్ టు ద పోస్ట్, పేజెస్ ఏంటంటే మనం ఒకసారి డిజైన్ చేసిన తర్వాత దాన్ని మనం డైలీ మార్చము. సో లైక్ ఇఫ్ ఇన్ కేస్ దెర్ ఈస్ ఎనీ అప్డేట్ అంటే ఏమైనా కొత్త ఫ్యూచర్ యాడ్ చేయాలనుకుంటే మనం పేజెస్ దాంట్లో యాడ్ చేస్తాం తప్ప డైలీ అనేది ఒక స్టాటిక్ వెబ్సైట్ కి మనం సింపుల్ గా ఒక సింగిల్ టైం మనం కంప్లీట్లీ డిజైన్ చేసుకుని దాన్ని ఫ్రంట్ ఎండ్ లో మనం పేస్ట్ చేసుకుంటాం. అదే పోస్ట్లు వచ్చేటప్పటికి డైలీ అప్డేట్స్, న్యూస్ కానీ ఏదైనా ఒక డైలీ డిజిటల్ మార్కెటింగ్ గురించి ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ లేదంటే డైలీ న్యూస్ లైక్ హైదరాబాద్ లో ఈ టెక్నికల్ థింగ్స్ ఎలా జరుగుతున్నాయి ఆర్ ఎల్స్ ఎనీథింగ్ ఎల్స్. సో ఇవన్నీ మనం పోస్ట్ లో చేసుకుంటాం అనమాట. పోస్ట్ లో ఏంటంటే సింపుల్ గా మనం కంటెంట్ అనేది అప్లోడ్ చేసేసుకుంటాం, దాన్ని మనం డిజైన్ చేయం. పేజెస్ లో ఏంటంటే విల్ డిజైన్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఓకే, పోస్ట్లు అనేవి డిఫాల్ట్ గా ఒక టెంప్లెట్ తో వస్తాయి. పేజెస్ అనేవి మనం స్క్రాచ్ నుంచి డిజైన్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, యా. సో అపిరెన్స్ థీమ్స్ అయిపోయిన తర్వాత థీమ్స్ అనేవి దిస్ ఈస్ ద మేజర్ థింగ్. అండ్ థీమ్స్ లో డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి. అండ్ బెటర్ లైక్ యాజ్ వీఆర్ ఇన్ ద స్టార్టింగ్ పొజిషన్ గో విత్ ద ఆస్ట్రా. సో యాజ్ ఇట్ విల్ గివ్ యూ ద కంప్లీట్ బ్లాంక్ పేజెస్, మనకి కంప్లీట్ బ్లాంక్ పేజెస్ ఉంటుంది కాబట్టి సో వీ కెన్ డిజైన్ వాట్ ఎవర్ వీ వాంట్. ఓకే, సో థీమ్స్ అయిన తర్వాత ఆఫ్టర్ దాట్ ప్లగ్ఇన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ ప్లగ్ఇన్స్ అనే ఆప్షన్ కూడా మేజర్లీ మనకి చాలా ఇంపార్టెంట్. సో మేజర్లీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే సో ఇందులో మనకి ఇఫ్ ఇన్ కేస్ ఒక ఈ కామర్స్ వెబ్సైట్ చేయాలి అనుకుంటే వీ హ్యావ్ అ ఊకామర్స్ అనే ప్లగ్ఇన్ ఉంటుంది. సో ఈ ప్లగ్ఇన్ వల్ల యూజ్ ఏంటి అంటే సో ఈ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మనకి ఆటోమేటిక్ గా ఒక ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోవడానికి మనకు ఒక ప్లాట్ఫామ్ వస్తుంది. అండ్ ఆటోమేటిక్ షాప్ ఆప్షన్ ఉంటుంది. ఆటోమేటిక్ గా మనకి లాగిన్స్ వస్తాయి. ఆటోమేటిక్ గా మనం ఎవరైనా సరే మన వెబ్సైట్ లోకి వచ్చి బై చేస్తుంటే జస్ట్ మనం పేమెంట్ గేట్వే ఒకటి యాడ్ చేసుకుంటే ఏంటంటే పేమెంట్ గేట్వే అండ్ ప్రొడక్ట్స్ ఈ రెండు యాడ్ చేసుకుంటే సో ఎనీ వన్ కెన్ ఇన్స్టెంట్లీ కమ్ టు అవర్ వెబ్సైట్ అండ్ సింప్లీ క్లిక్ చేసుకుని వాళ్ళనేది పేమెంట్ చేయొచ్చు. సో ఏంటంటే ఊకామర్స్ అనే ప్లగ్ఇన్ కంప్లీట్ ఈ కామర్స్ సెటప్ ని మనకి ఒక ప్యాకేజ్ లో ఇస్తుంది అనమాట. సో ఈ ప్యాకేజ్ మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఈ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు సో మనకి కంప్లీట్లీ లైక్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ద ఎండింగ్ ఆఫ్ ఈ కామర్స్ ఏమేమి స్టెప్స్ ఉంటాయి అనేవి మనకి ఈజీగా ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా ఈ ప్లగ్ఇన్స్ లో మనకి ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఎలిమెంటార్. ఓకే, సో ఎలిమెంటార్ వెబ్సైట్ బిల్డర్, పేజ్ బిల్డర్. సో మనం అనేది ఒక థీమ్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాం కదా. సో ఆ థీమ్ లో మొత్తం యాస్ట్రా థీమ్ లో కంప్లీట్ వైట్ పేజెస్ ఉంటాయని చెప్పేసి నేను మీకు చెప్పాను. అంటే లైక్ ఏదైనా ఒక పేజ్ క్రియేట్ చేసుకున్నప్పుడు కంప్లీట్ అది బ్లాంక్ గా వైట్ గా ఉంటుంది. సో
దాన్ని డిజైన్ చేసుకోవడానికి మనకి ఏదో ఒక ప్లగిన్ అయితే సోర్స్ అయితే కావాలి. సో ఆ సోర్స్ ఇచ్చే ప్లగిన్ ఏంటంటే ఎలిమెంటర్ అన్నమాట. సో ఒకసారి ఇది ఇన్స్టాల్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, ఇన్స్టాల్డ్ అండ్ యాక్టివేటెడ్. ఓకే, ఓకే, మనకి ఇక్కడ ఎలిమెంటర్ అనే ప్లగిన్ ఇన్స్టాల్ అయిపోయింది. డన్. సో ఇప్పుడు మనం ఒక పేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఐ మీన్ కంప్లీట్ పేజ్ని డిజైన్ చేయాలి అని మనం అనుకుంటున్నాం. సో మనం ఆల్రెడీ ఒక పేజ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో గో టు ద ఎడిట్. సో మనం ఒకసారి ప్లగిన్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సింపుల్గా పైన ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని ఉంది కదా. సో ఈ ఆప్షన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో ప్రీవియస్లీ మనం ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి ఇక్కడైతే ఎడిట్ విత్ ఎలిమెంటర్ అనే ఆప్షన్ రాలేదు. సో ఇప్పుడు మనం కంప్లీట్లీ ఇన్స్టాల్ చేసాం కాబట్టి మనకు ఆప్షన్ చూపిస్తుంది. గివ్ మీ ఎ సెకండ్. సో ఓకే, సో హోమ్ అనే పేజ్ క్రియేట్ చేసుకుందాం అండ్ క్లిక్ ఆన్ ఎడిట్ విత్ ఎలిమెంటర్. సో పేజ్ బిల్డర్స్లో ఐ మీన్ ఏదన్నా మనం మనకి కావాల్సినట్టు పేజ్ బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే ఎలిమెంటర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇందులో మ్యాక్సిమం ఆఫ్ థింగ్స్ ఏంటంటే మనకి ఫ్రీ ఆప్షన్లో ఇస్తారు. సో ప్రో వెర్షన్ కూడా ఉంటుంది, బట్ యాజ్ ఆఫ్ నౌ అది అంత నీడెడ్ అయితే అసలు కాదు. సో ఈ ఫ్రీ వెర్షన్లోనే మనం కంప్లీట్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ద ఎండింగ్ ఒక వెబ్ పేజ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద కంప్లీట్ ఎలిమెంటర్ థింగ్ అనమాట. అంటే లైక్ ఒక హోమ్ పేజ్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి ఒక హోమ్ పేజ్ అనేది డిజైన్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే మనకి ఇక్కడ ఎలిమెంట్స్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ ఎలిమెంట్స్ లో మనకి హెడ్డింగ్ ఉంది, ఇమేజ్, వీడియో, డివైడర్, గూగుల్ మ్యాప్స్, బటన్స్, ఐకాన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి ఈజీగా దొరుకుతాయి. ఇమేజ్ కరోజల్స్ బేసిక్. సో ఐ జస్ట్ ర్యాండమ్ గా నేను ప్లేస్ చేస్తాను సో యూ కెన్ అండర్స్టాండ్ మోర్. సో మనం ఏదైనా ఒక పేజ్ కి హెడ్డింగ్ పెట్టాలనుకుంటున్నాం. హెడ్డింగ్, యాడ్ యువర్ టెక్స్ట్ హియర్. సో ఇక్కడ మ్యాక్స్ జెన్టెక్ సొల్యూషన్స్. ఓకే, సో దీన్ని సెంటర్కి తీసుకురావాలి అనుకుంటే స్టైల్లోకి వచ్చి క్లిక్ ఆన్ సెంటర్. ఓకే, దీనికి కలర్ చేంజ్ చేయాలి అనుకుంటే కింద మనకి హెడ్డింగ్ లో స్టైల్లో కింద టెక్స్ట్ కలర్ ఉంది. ఓకే, దెన్ గో టు ఎలిమెంట్స్, యాడ్ ఎలిమెంట్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనం మళ్ళీ బ్యాక్ కి ఎలిమెంట్స్ వచ్చేస్తాం. సో ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఇమేజ్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ జస్ట్, ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ నార్మల్ టెక్స్ట్, పారాగ్రాఫ్ టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటున్నారు, టెక్స్ట్ ఎడిటర్, డ్రాగ్ అండ్ డ్రాప్, దెన్ గో టు ఎలిమెంట్స్. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ వీడియో, మీ యూట్యూబ్లో ఒక వీడియో ఉంది అది యాడ్ చేయాలనుకుంటున్నారు వెబ్సైట్లో, సింప్లీ డ్రాగ్ అండ్ డ్రాప్. ఇక్కడ మనం వీడియో లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ వీడియో అనేది డిస్ప్లే అయిపోతుంది. ఓకే, దెన్ గో టు ద ఎలిమెంట్స్ అండ్ గో టు బటన్స్, డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, క్లిక్ హియర్. ఇక్కడ కంటెంట్ మనకి మార్చుకుంటే వీ కెన్ గివ్ ద లింక్ హియర్ అండ్ మనకి ఒక బటన్ డిస్ప్లే అయిపోయింది. అండ్ ఇక్కడ ఇమేజ్ అయితే ప్లేస్ చేసాం కదా, సో ఇందులో ఏదో ఒక ఇమేజ్ అనేది మనం ఇన్సర్ట్ చేద్దాం. సో ఇక్కడ ఎలిమెంట్స్ లో మనం ఇమేజ్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత క్లిక్ ఆన్ హియర్ ద పెన్సిల్ ఆప్షన్. సో తర్వాత చూస్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకుంటే సో మనకి మీడియా లైబ్రరీలో ఏదైనా ఒక ఇమేజ్ ఉంటే అది ఆటోమేటిక్ అప్లోడ్, వీ కెన్ అప్లోడ్ ఏ ఇమేజ్ అయితే మనకు ఉందో మనం సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ సెలెక్ట్. ఓకే, సో మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది డిస్ప్లే అయిపోయింది. సో ఇలా లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది మనకు ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ ఒక స్క్రోలింగ్ ఇమేజ్ పెట్టాలి అనుకుంటాం, అంటే లైక్ ఆ ఇమేజెస్ అనేవి స్క్రోల్ అవుతూ ఉండాలి. సో ఇక్కడ ఇమేజ్ కరోజల్ అని ఉంది కదా, ఇమేజ్ కరోజల్, డ్రాగ్ అండ్ డ్రాప్. ఇక్కడ ఇమేజెస్, ఎన్ని ఇమేజెస్ అయితే మనం పెట్టాలనుకుంటున్నామో అన్ని ఇమేజెస్ వీ కెన్ సెలెక్ట్, క్రియేట్ న్యూ గ్యాలరీ, ఇన్సర్ట్ గ్యాలరీ. సో ఇక్కడ మనకి ఇమేజెస్ అనేది వస్తాయి. సో ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఓకే,
అండ్ ఇలా లైక్ ర్యాండమ్ ఎనీథింగ్ ఇక్కడ ఐకాన్ బాక్స్ ఉంది, వీ కెన్ ప్లేస్ సమ్ ఐకాన్స్ హియర్, దెన్ గో టు ద ఎలిమెంట్స్. సో లాట్ ఆఫ్ థింగ్స్ అనేవి మనకి ఫ్రీగా ఉంటున్నాయి అనమాట. సో వీ కెన్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఏ విధంగా మనం మన వెబ్సైట్ ఉండాలని మన మైండ్లో ఉంటే సో ఆ విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, హలో, is it clear up to right now? Any doubts or anything else, or do you want me to repeat or something? Hello, anyone? Hello. Yeah, Navin Garu, I think you are about to say something. మీ వాయిస్ అనేది క్లియర్ లేదండి. కెన్ యూ బి హలో? యా, మేబీ వాయిస్ క్లియర్ లేదనుకుంటా. Yeah, please let me know if anyone have any doubts, please. Okay, so ఇక్కడ మనం ఎలిమెంట్స్ లో అండ్ టైటిల్స్, టెక్స్ట్, వీడియోస్ అన్ని చేసిన తర్వాత హియర్ వీ గెట్ ద పబ్లిష్ ఆప్షన్. సో ఏదన్నా ఒక వెబ్సైట్ ని మనం ఏమైనా టెంప్లెట్ కానీ ఆర్ఎల్స్ ఎలిమెంట్స్ కానీ మనం ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం దాన్ని సింప్లీ పబ్లిష్ చేసుకుని ఇఫ్ వీ గో లైక్ మనకి ఇక్కడ ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో ఇది హోమ్ పేజ్. సో మన వెబ్సైట్కి ఇది హోమ్ పేజ్ కాబట్టి సో మనం చేసాం సింప్లీ. సో ఇదే లింక్ మనం ఎందులో అన్నా సరే, లైక్ ఇఫ్ వీ ఓపెన్ సంథింగ్ ఇన్కాగ్నిట్ మోడ్ అండ్ క్లిక్ ఆన్ హియర్, సో మనకి ఏంటంటే ఇన్స్టెంట్గా మనకి రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో ల్యాగ్ ఉండదు అండ్ ఏదన్నా ప్రాసెస్ కానీ ఏది ఉండదు. సో మనం ఒక ఈ పేజ్ లో ఏదైనా ఒక ఇమేజ్ చేంజ్ చేసినా ఆర్ ఎల్స్ ఏదైనా వీడియో కానీ కంటెంట్ కానీ చేంజ్ చేసి సింప్లీ పబ్లిష్ అనేది క్లిక్ చేస్తే సో మనకి ఆటోమేటిక్ గా రియల్ టైమ్ లో రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో ఇన్స్టెంట్ గా లైక్ 10 seconds లో మనకి ఈజీగా ఒకసారి రిఫ్రెష్ అవుతుంది అండ్ ఇన్స్టెంట్ గా మనకి రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఓకే, is it clear up to right now everyone? Clear, sir. Yeah, so for సో ఇదంతా నార్మల్ బేసిక్ థింగ్ లా ఉంది కదా. సో ఏంటంటే జస్ట్ ర్యాండమ్ గా అసలు ఏమేమి ఉంటాయి, మనకి ఎలిమెంట్స్ ఏముంటాయి ఆర్ ఎల్స్ సో ఆ ఎలిమెంట్స్ ఎలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి, ఇంకా ఏమేమి పెట్టుకోవాలని చెప్పేసి సింపుల్ వేలో చూసాం. సో ఇప్పుడు ఏంటంటే సింపుల్ థింగ్ లో సో లెట్స్ టేక్ సమ్ వెబ్సైట్ రిఫరెన్స్, అంటే ఏదో ఒక బేసిక్ వెబ్సైట్ అనేది రిఫరెన్స్ తీసుకుని సో దాన్ని మనం కంప్లీట్ గా డిజైన్ చేద్దాం. సో ఎనీవన్ ఒకసారి మీకు తెలిసిన ఏదైనా వెబ్సైట్ ఉంటే చెప్పండి. సో దాన్ని మనం ఫ్రంట్ అండ్ కంప్లీట్ గా డిజైన్ చేద్దాం బేసిక్ థింగ్. హలో, హలో సార్. యా చెప్పండి. సార్ అది మాకు వెబ్సైట్ ఉంది సార్, అది వచ్చేసి శేఖర్ డిజిటల్ అడ్డా సార్. ఓకే, సార్ SCKHR సార్. సారీ, SCKHR. ఒకసారి చార్ట్ లో పెంచి ఓకే SCKHAR శేఖర్ అడ్డానా, డిజిటల్ అడ్డానా? ఓకే,
సో ఇది కంప్లీట్లీ బేసిక్. అవును సార్, స్టార్ట్ చేశాను సార్ అది. ఓకే బేసిక్ ఉంది కాబట్టి లెట్స్ టేక్ సమ్. అంటే హోమ్ పేజ్ ఒకటే డిజైన్ చేశాను సార్, మిగతా పేజెస్ డిజైన్ చేయలేదు. సో ఒక టెంప్లెట్ అయితే తీసుకుందాం. సో సింపుల్ ఒక బేసిక్ హోమ్ పేజ్ అనేది తీసుకొని దాన్ని ఒకసారి డిజైన్ చేద్దాం. ఓకే, ఓకే. సో ఇదొక వ్యూ మార్కెట్ అనేది జస్ట్ ఇదొక బేసిక్ టెంప్లెట్ అనమాట. ఓకేనా, ప్రతి ఒక్కరికి విజిబుల్ అవుతుంది కదా స్క్రీన్ అయితే క్లియర్? హలో హలో సార్ హలో హలో యా హర్ష, సార్ నేను ఒకటి పంపించాను మీకు చాట్లో, అది చేయండి సార్. ఓకే దిస్ వన్ యా దట్స్ డన్. సో ఇప్పుడు నార్మల్గా మనం హోమ్ పేజ్ ఈ పేజ్ తీసుకుంటే, సో ఈ కంటైనర్ లైక్ ఈ సెక్షన్ అనేది మనం డిజైన్ చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ మనకి బేసికలీ టూ టైప్స్ ఉన్నాయి అనమాట. లెఫ్ట్ సైడ్ ఒకటి అండ్ రైట్ సైడ్ ఒకటి. లెఫ్ట్ సైడ్ లో మనకి కంటెంట్ ఉంది అండ్ రైట్ సైడ్ లో ఇమేజ్ ఉంది. ఓకే, సో ఇలా రెండు మనం కంటైనర్స్ తీసుకోవడానికి ఇక్కడ మనకి ప్లస్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ ఆన్ దాట్. సో ఇక్కడ 2 కాలమ్స్ ఉన్న సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం బికాస్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఇమేజ్, రైట్ సైడ్ ఇమేజ్ ఉంది అండ్ లెఫ్ట్ సైడ్ మనకి కంటెంట్ ఉంది. ఓకే, సో క్లిక్ ఆన్ హియర్ అండ్ ఈ సెక్షన్ కి మనం మినిమం హైట్ అనేది పెట్టుకుందాం బికాస్ ఇక్కడ మనకి హైట్ అనేది ఉంది కాబట్టి. ఓకే, సో అండ్ మనకి రైట్ సైడ్ వచ్చేసి టైటిల్, ఫస్ట్ వన్ టైటిల్ అండ్ నెక్స్ట్ వన్ టెక్స్ట్, దానికి టెక్స్ట్ ఎడిటర్. ఓకే, ఈ రెండు తీసుకున్నాం. అండ్ ఆఫ్టర్ దాట్ ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒక బటన్ అండ్ ఒకటి వాచ్ వీడియో అని చెప్పి ఇంకొక బటన్, ఒక 2 బటన్స్ ఉన్నాయి. ఓకే, సో మనకి ఈ సెక్షన్ లో ఇంకొక ఇన్సైడ్ 2 సెక్షన్స్ కావాలి కాబట్టి గో టు ద ఎలిమెంట్స్. ఇక్కడ ఇన్నర్ సెక్షన్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇది మనం తీసుకుందాం. ఓకే, సో ఇన్నర్ సెక్షన్ లో మనం ఇప్పుడు బటన్ అనేది ఆప్షన్ పెట్టుకోవాలి. ఓకే, కీప్ ద బటన్ అండ్ నెక్స్ట్ సెక్షన్ లో బటన్. ఓకే, సో రైట్ సైడ్కి వచ్చేటప్పటికి మనకి ఇమేజ్. సో క్లిక్ ఆన్ ఎలిమెంట్స్ అండ్ ఇమేజ్, డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, సింప్లీ మనకి ఒక పెరిఫరీ అయితే స్కెలిటన్ అయితే వచ్చింది కదా. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చూస్తే అదొక సింపుల్ టైప్ ఆఫ్ గ్రేడియన్స్ ఉంది, అంటే మనకి బ్యాక్గ్రౌండ్ లో బ్లూ కలర్ అక్కడక్కడ. సో ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నార్మల్ మనం క్యాన్వాలో ఒక ఇమేజ్ అనేది తీసుకుని దాన్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఆర్ఎల్స్ ఏంటంటే మనం ఒక గ్రేడియన్స్ ఆప్షన్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఉన్నాయి. సో క్లిక్ ఆన్ హియర్, గో టు స్టైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ టైప్ లో ఇమేజ్ పెట్టుకోవాలి అనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ సెలెక్ట్ దిస్, బ్యాక్గ్రౌండ్ లో ఇమేజ్ వచ్చేస్తుంది. ఆర్ఎల్స్ మనకి ఇక్కడ చూపించినట్టుగా మనకి గ్రేడియన్స్ కలర్ ఉండాలి. సో గో టు ద కలర్ అండ్ లెట్స్ టేక్ లైట్ కలర్స్ తీసుకుందాం. ఓకే,
సో సింపుల్ ఇది గ్రేడియన్స్ కలర్. సో మనకి ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ ఈ టైప్ ఆఫ్ వేలో కావాలి అనుకుంటే మనం లైక్ గ్రాఫిక్ డిజైనింగ్ లో లైక్ క్యాన్వాలో కానీ ఆర్ ఎనీ గ్రాఫిక్ డిజైనింగ్ లో మనం కంప్లీట్ డిజైన్ చేసుకుని దీన్ని బ్యాక్ ఎండ్ లో పోస్ట్ చేసుకోవాలి. అండ్ దిస్ ఇమేజ్, సో ఐఎమ్ డౌన్లోడింగ్ ఇట్ ఫర్ రైట్ నౌ. సో ఏంటంటే ఇది కూడా మనం నార్మల్ డిజైన్ చేసుకోవాల్సిందే అవుట్ ఆఫ్ ద థింగ్. సో ఏంటంటే క్యాన్వాలో నార్మల్ ఇమేజెస్ అనేవి డిజైన్ అవ్వవు. సో ఇమేజెస్ ఏమన్నా సరే మనకి అలాంటి టైప్ ఆఫ్ డిజైన్స్ ఉన్నప్పుడు క్యాన్వాలో డిజైన్ చేసుకుని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఓకే, సో యాజ్ ఆఫ్ ఆ ఇమేజ్ అనేది నేను డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ చేసుకుని ఇక్కడికి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. క్లిక్ ఆన్ హియర్. సెలెక్ట్, మనకి ఇమేజ్ వచ్చింది అండ్ ఇక్కడ టెక్స్ట్ వచ్చింది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ దిస్, క్లిక్ ఆన్ హియర్. Let's change the color and typography. If in case ఈ font I mean ఈ టైటిల్ అనేది మనకి టెక్స్ట్ మార్చాలనుకున్నా ఆర్ ఎల్స్ ఫాంట్ ఇంక్రీజ్ చేయాలనుకున్నా ఇక్కడ టైపోగ్రఫీలోకి వెళ్తే మనకి ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ ఉంటుంది. సో లెట్స్ టేక్ లైక్ అర్బనిస్ట్. ఓకే, అండ్ దీని సైజ్ వచ్చేసి నాకు 60 కావాలి. ఓకే, 60 ఈస్ డన్. ఇక్కడ సైజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇఫ్ ఇన్ కేస్ వెయిట్ అనేది లైక్ బోల్డ్గా కావాలి ఆర్ ఎల్స్ థిన్ మీడియంలో మనం పెట్టుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ లైన్ హైట్స్ అనేవి ఇంకా ఎక్కువ కావాలి, వీ కెన్ ఇంక్రీజ్ దాట్. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ లెటర్ స్పేసింగ్ యాడ్ దానికి ప్రతి దానికి లెటర్ స్పేసింగ్ అనేది కావాలి. సో వీ కెన్ యాడ్ దాట్. సో వర్డ్స్కి యాడ్ యువర్ దానికి కూడా మనం స్పేసింగ్ కావాలనుకుంటే వీ కెన్ ప్లేస్ హియర్. ఓకే, సో మనకి ఏంటంటే టైపోగ్రఫీలో మ్యాక్సిమం టెక్స్ట్కి సంబంధించిన అన్ని ఎడిట్ ఎలిమెంట్స్ మనకి ఇందులో ఉంటాయి. ఓకేనా, టైపోగ్రఫీకి వచ్చేటప్పటికి ఆ టెక్స్ట్ స్ట్రోక్ ఏంటంటే మనకి నార్మల్ చుట్టూరు బ్యాక్గ్రౌండ్ షాడో టైప్ వస్తుంది. ఓకే, సో దానికి ఇఫ్ వి టేక్ దిస్. ఓకే, సో ఒక హెడ్డింగ్కి మనం ఒక బోర్డర్ టైప్ పెట్టాలి అనుకుంటే వీ కెన్ చూస్ టెక్స్ట్ స్ట్రోక్. ఓకే, ఇది టెక్స్ట్ షాడో. సో మనకి లైట్ గ్రే కలర్లో కనిపిస్తుంది కాబట్టి లెట్స్ మేక్ ఇట్ థిక్ ఆర్ ఎల్స్ రెడ్ కలర్లో పెట్టాను. సో మనకి హెడ్డింగ్ యాడ్ చేసినప్పుడు దానికి ఒక షాడో అనమాట. సో ఫర్ ఎనీథింగ్ టెక్స్ట్ కానీ ఆర్ ఎల్స్ ఇమేజ్ కానీ ఏదైనా సరే మనం ఈజీగా డిజైన్ ఇలా చేసుకోవచ్చు. ఓకే, సో ఆఫ్టర్ దాట్ మనకి కింద కంటెంట్ ఉంది. సో దీని కలర్ కూడా ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ బ్లాక్ ఆర్ రెడ్, లెట్స్ మేక్ ఇట్ రెడ్. అంటే లైక్ ఐఎమ్ జస్ట్ షోయింగ్ దిస్, అంటే ఇప్పుడు నీట్నెస్ కోసం కాకుండా ఐఎమ్ జస్ట్ షోయింగ్ వాట్ ఆర్ ద స్టైల్ థింగ్స్ వీ హ్యావ్. అంటే మనకి ఇందులో ఫ్యూచర్స్ ఏమున్నాయి అండ్ ఏది ఎలా డిజైన్ చేసుకోవచ్చు అన్న పాయింట్లో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నీట్గా ఐ మీన్ ప్రొఫెషనల్ వే అనేది మన ఫర్దర్ సెషన్స్లో మనం ఇంకా డిస్కస్ చేస్తున్నాం. ఓకే, యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే మనకి ఒక క్లియర్ కట్ ఐడియా కోసం. సో ఆఫ్టర్ దాట్ వీ హ్యావ్ లర్న్ మోర్ button. So let's do learn more. అండ్ స్టైల్లోకి వచ్చేసి మనకి ప్యాడింగ్ ఐ మీన్ బోర్డర్ రేడియస్ అనేది రౌండ్ షేప్ కావాలి. సో ఇక్కడ రౌండ్ షేప్ అండ్ మనకి కలర్ అనేది గ్రేడియన్స్ కావాలి. ఒకటి బ్లూ అండ్ ఇంకొకటి లైక్ లైట్ బ్లూ ఆర్ సంథింగ్. లెట్స్ టేక్ ఇట్. ఓకే, దిస్ ఇస్ ద వన్. ఇఫ్ ఇన్ కేస్ మనం బటన్ ఇలా హోవర్ చేసినప్పుడు కొంచెం పాపప్ అవ్వడం ఎనీ ట్రాన్సిషన్స్ కావాలి అనుకుంటే మనకి ఇక్కడ బటన్లోనే నార్మల్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఇఫ్ వి గో టు హోవర్ ఇక్కడ యానిమేషన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో వీ కెన్ పుట్ గ్రో ఆర్ ఎల్స్ వీ కెన్ పర్ల్స్ లైక్ పర్ల్స్ కొట్టుకున్నట్టు వస్తుంది. పర్ల్స్ గ్రో, వీ హ్యావ్ పాప్. సో చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. ఓకే, సో ఇవన్నీ మనం హోవర్ చేసినప్పుడు మనకి ఏ ఎఫెక్ట్స్ రావాలని చెప్పేసి మనం తీసుకుంటాం. ఓకేనా, హలో 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 యా, మీకు స్మాల్ ఐడియా అయితే వచ్చిందా? హలో, am I clear? నా వాయిస్ అనేది క్లియర్గా ఉంది కానీ
బట్ ఎగ్జాక్ట్ గా ఆ ఫాంట్ తీసుకురావాలరా? సేమ్ టు సేమ్ ఫాంట్. మనకు ఆ ఫాంట్ తెలిస్తే మనం తీసుకోవచ్చు. సో లాట్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి కదా. సో ఇఫ్ ఇన్ కేస్ ఓకే, ఫాంట్ అయినా ప్రాబ్లం లేదు, ఎగ్జాక్ట్ గా ఆ డిజైన్ ఉన్నా. ఈ డిజైన్ ఓకే. Ah. గివ్ మీ ఎ సెకండ్. So what is solutions for your business? Yeah, okay. యా ఓకే సార్. Done. సో ఏంటంటే మనకి నార్మల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఈ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా ఆర్ఎల్స్ ఇది తీసుకున్నా మనకి సరిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి టెక్స్ట్ ది స్పేస్ ఉంటుంది కదా, అది ఇంక్రీజ్ చేస్తుంది. సో మనకి ఇది క్లిక్ చేసుకున్న తర్వాత టైపోగ్రఫీలోకి వస్తే సో లెటర్ స్పేసింగ్, సో మనం ఇంక్రీజ్ చేసుకుంటే సేమ్ ఇక్కడ లెటర్ స్పేసింగ్ ఇంక్రీజ్ ఉంది. ఓకే, సో ఈ ఫాంట్ స్టైల్ అనేది అఫ్ కోర్స్ లైక్ చాలా టైప్స్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి కాబట్టి సో కెన్ ఇఫ్ ఇన్ కేస్ ఇది ఎగ్జాక్ట్ ఫాంట్ అనేది మనకి ఐడియా ఉంటే వీ కెన్ ప్లేస్ ఇట్ దేర్. సో ఫాంట్స్ అనేవి అంత ఈజీగా దొరకవు కాబట్టి వీ నీడ్ టు మేక్ ఇట్ లైక్ ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా ఆర్ ఎల్స్ ఇఫ్ యూ నో ద ఎగ్జాక్ట్ థింగ్ వీ కెన్ ప్లేస్ ఇట్ దట్. ఓకే సార్. Yep. So next thing, this one. So same as the previous one. So ఇందులో ఏంటంటే మనకి రైట్ సైడ్ వచ్చింది ఇమేజ్, ఇందులో లెఫ్ట్ సైడ్ వచ్చింది ఇమేజ్, అండ్ మనకి రైట్ సైడ్ వచ్చేటప్పటికి కంటెంట్ ఉంది. సో సేమ్ థింగ్, లెట్స్ టేక్ 2 బాక్సెస్. ఓకే, సో లెఫ్ట్ సైడ్ లో మనకి ఇమేజ్, ఓకే, సో రైట్ సైడ్ లో మనకి కంటెంట్, ఐ మీన్ టైటిల్, పారాగ్రాఫ్ కంటెంట్, అండ్ ఇక్కడ పాయింట్స్, అండ్ కింద మనకి బటన్. ఓకే, సో లెట్స్ టేక్ టైటిల్, టెక్స్ట్, డ్రాగ్ అండ్ డ్రాప్, list points in the list, icon list. Okay, then button. So ఇక్కడ మనం సేమ్ థింగ్ లైక్ టైపోగ్రఫీలోకి వస్తే మనకి వీ కెన్ చూస్ వాట్ ఎవర్ వీ వాంట్, 60, okay, maybe 40, and we can select the color blue. Okay, and కింద టెక్స్ట్ వచ్చేటప్పటికి we can change the typography మనకి కావాల్సినట్టు, and same color, and coming to the list, so bullet points kabatti, so click on here, and if in case manaki round oddu icons I mean arrow petali anukunte arrows, okay, insert, we can insert the arrows, and deeniki colors changes cheyali anukunte, so go to the style, we have a icons option here, and we can change color whatever we want. Okay, if you want size, go to the size 30,
and it will be increased, and same as the button. So button loకి వచ్చేటప్పటికి మనకి let's start అని ఉంది. So let's start. Okay, so go to the style, and అక్కడ మనకి gradients ఉంది, like left side light blue and right side thick blue. So same maze పెడదాం. Okay, so first one light blue, and next one thick blue. Okay, so ఇక్కడ మనకి యాంగిల్ 90. సో మనకి సైడ్ బై సైడ్ వచ్చింది. సో యాజ్ ఆఫ్ సైడ్ బై సైడ్. ఓకే, సో మనం ఇంకా ఎక్స్ట్రాగా హోవర్ చేసినప్పుడు ఇక్కడ బటన్ స్టైల్లోకి వచ్చినప్పుడు హోవర్ అనే బటన్ ఉంటుంది. సో లెట్స్ క్లిక్ ఆన్ హోవర్ అండ్ సో వీ కెన్ సెలెక్ట్ వాట్ ఎవర్ వీ వాంట్. సో బర్జన్ కానీ ఆర్ ఎల్స్ ఎనీ యానిమేషన్ దట్ వీ లైక్. Skew, let's put like pearls or something. Okay, so pearls in ఉంటుంది. సో యాజ్ ఆఫ్ ప్రీవియస్లీ నేను మీకు చెప్పినట్టు ఇమేజెస్ అనేవి మనం క్యాన్వాలో రీడిజైన్ చేసుకుని ఇక్కడ పోస్ట్ చేసుకోవాలి. సో ఫర్ నౌ ఐఎమ్ జస్ట్ డౌన్లోడింగ్ ఇట్ అండ్ ఐఎమ్ dragging and dropping here. సో సెలెక్ట్ మనకి ఇమేజ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి మిడిల్లో ఉంది లైక్ ఇదంతా. సో ఇక్కడ కంటెంట్ ఉంది కాబట్టి ఓకే, బట్ మనకి ఇదంతా మిడిల్లోకి వచ్చేయాలి. సో అప్పుడు ఏంటంటే మనకి ఈ సెక్షన్ మెయిన్ సెక్షన్లో మనకి 2 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, కాలమ్ అని ఉంది కదా, సో దీన్ని కాలమ్స్ అంటాం. సో ఇదొక కాలం, ఇదొక కాలం. సో మనం దీన్ని మెయిన్ సెక్షన్ అంటాం. దిస్ ఈస్ ద సెక్షన్. ఓకే, సో మనం ఈ కంటెంట్ అంతా మనకి మిడిల్లో రావాలి కాబట్టి లెట్స్ సెలెక్ట్ కాలమ్, అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో చూస్తే లేఅవుట్ లో వెర్టికల్ అలైన్మెంట్, హారిజాంటల్ అలైన్మెంట్ అని ఉంది. సో సెలెక్ట్ వెర్టికల్ అండ్ క్లిక్ ఆన్ మిడిల్. సో మనకి మిడిల్లో వస్తుంది. ఓకే, అండ్ ఇది హారిజాంటల్ అలైన్మెంట్ అంటే ఇప్పుడు మనకి వెర్టికల్ గా ఇలా ఈ వెర్టికల్లో ఉన్నప్పుడు అది ఆటోమేటిక్గా మిడిల్లోకి వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ ఇలా సైడ్ బై సైడ్ తీసుకున్నప్పుడు మనకి సెంటర్ అని సెలెక్ట్ చేసుకుంటే మనకి సెంటర్లో వస్తుంది. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ నాకు ఈ కాలం అనేది ఇంకా చిన్నగా కావాలి, లైక్ ఈ ఇమేజ్ పెద్దగా కనిపిస్తుంది కాబట్టి చిన్నగా కావాలి. సో సెలెక్ట్ ద ఇమేజ్, సెలెక్ట్ ద కాలం, సారీ కాలం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏదైనా సెక్షన్ అనేది 100 పిక్సెల్స్ కింద మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఈ సెక్షన్ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 100 పిక్సెల్స్ కింద మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే, సో ఇది 50 పిక్సెల్స్ ఉంది, ఈ కాలం అనేది, ఈ కాలం 50 పిక్సెల్స్ ఉంది. సో అప్పుడు ఏం చేస్తామంటే ఈ కాలం అనేది సెలెక్ట్ చేసుకుని సో దీన్ని ఒక 30 పెట్టుకుందాం. సో దెన్ మనకి ఇమేజ్ ఈ కాలం విత్ అనేది తగ్గుతుంది, అండ్ ఈ కాలం అనేది ఇక్కడ 30 ఉంది కదా, సో రిమైనింగ్ ఇక్కడ 70 ఉంటుంది ఈ కాలం. ఓకే, హలో. ఓకే సార్. యా, సో ఈవేలో సేమ్ థింగ్ లైక్ ఇది ఐకాన్స్ ఉంటాయి. ఈ లెఫ్ట్ సైడ్ అనేది మనకి ఐకాన్స్, అండ్ ఇవి మనకి కంటైనర్స్. సో ఇవి బాక్సెస్ కింద మనం ఇమేజ్ బాక్సెస్ కింద మనం ఇవి యూజ్ చేయొచ్చు. సో ఇవన్నీ నెక్స్ట్ సెషన్లో లైక్ ఇఫ్ రేపు టుమారో సెషన్లో మనం కంప్లీట్లీ ఇవి కూడా డిస్కస్ చేసి కంప్లీట్లీ డిజైన్ చేద్దాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఎవ్రీవన్ ఇక్కడ మనకి పైన tarun.maxgen.tech అని ఉంది కదా, సో ఎవ్రీవన్ మీకు సపరేట్ సబ్ డొమైన్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. సో ఆ సబ్ డొమైన్స్ మేము ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటంటే మీరు రియల్ టైంలో మీరు వర్కౌట్ చేసుకోవచ్చు. ఐ మీన్ ఆఫ్టర్ సెషన్ కంప్లీటెడ్ మీకు కంప్లీట్ థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ చూపించిన తర్వాత మీ అందరు మీరు యూ కెన్ వర్క్ ఆన్ దాట్. సో ఆ సబ్ డొమైన్ ఏంటంటే మీకు లైక్ కంప్లీట్లీ పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తుంది. మీరు థీమ్స్ కానీ ఆర్ఎల్స్ ప్లగిన్స్ ఎనీథింగ్ అనేది మీరు ఈజీగా ఇన్స్టాల్ చేసుకుని మీరు దాని మీద పేజెస్ క్రియేట్ చేసుకుని వర్కౌట్ చేయొచ్చు. ఓకే, హలో. ఓకే సార్. యా, అప్ టు నౌ క్లియర్ ఉందా మీకు? ఆర్ ఎల్స్ ఎనీ డౌట్స్ ఆర్ ఇంకేమైనా ఇఫ్ యూ వాంట్ సంథింగ్ ప్లీజ్ లెట్ మీ నో సో దట్ ఐ కెన్ షో యూ. సో చెప్పినట్టుగా లైక్ సార్ అది రిఫరెన్స్ కింద వేరే వాళ్ళ సైట్ ని చేసుకోవచ్చు సార్, స్టాటస్ కింద సైట్ ఐ మీన్ మనం అందులో ఉన్న సేమ్ ఇమేజ్ కంటెంట్ అయితే వాడుకోవచ్చు, కానీ డిజైన్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు.
హలో. సార్ ఇక్కడ సేమ్ అనేది మనం సేమ్ కంటెంట్ యూజ్ చేయకూడదు. ఇక్కడ ఉన్న కంటెంట్ ఆర్ ఎల్స్ ఇమేజెస్. సో మనం లేఅవుట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇటు సైడ్ ఈ డిజైన్ అనేది యూజ్ చేసుకోవచ్చు మనం. ఓకే, అంటే ఓకే ఇటు సైడ్ మనకి ఇమేజ్ ఉండాలి, లెఫ్ట్ సైడ్ టైటిల్స్ ఉండాలి, అండ్ ఇటు సైడ్ ఏమో ఇలా ఉండాలి అని మనం కంటెంట్ అండ్ డిజైన్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది ఇమేజెస్. సో లేఅవుట్స్ కానీ ఆ సెక్షన్స్ కానీ సేమ్ ఉన్నా సరే నో ప్రాబ్లం. సో చాలా మంది సేమ్ ఉంటాయి కదా ప్రతి వెబ్సైట్, అలాగే ప్రతి వెబ్సైట్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. ఓకే. హలో. హలో సార్. యా. సార్ ఇప్పుడు ఏంటంటే నాకు డౌట్, ఇప్పుడు ఒక వెబ్సైట్ని వేరే వెబ్సైట్ని కానీ ఇన్ కేస్ థీమ్ ఫారెస్ట్లో ఉన్నాయనుకోండి టెంప్లెట్స్, అవును. ఆ వెబ్సైట్ని నేను యూజ్ చేసుకోవచ్చు కదా యూజ్ చేసుకోవచ్చు నాకు తగ్గట్టుగా. అంటే కంటెంట్ మారిపోద్ది, ఇమేజెస్ మార్చేసుకుంటా. అవును. ప్రాబ్లం ఏం కాదు కదా అప్పుడు? ప్రాబ్లం ఏముండదు, ఇష్యూస్ ఏముండవు. ఎందుకంటే మనం ఆ థీమ్ అనేది మనం బై చేసుకుంటున్నాం కదా. వీఆర్ నాట్ లైక్ కాపీ చేసుకోవట్లేదు. మనం బై చేసుకున్న దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మన దాంట్లో. సో వీ హ్యావ్ యాక్సెస్ ఫైల్ అండ్ మనకి బై చేయట్లేదు సార్. ఓకే, సేమ్ టు సేమ్ యూజ్ చేసుకుంటే అంటున్నారు. డన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మనం ఇమేజెస్ అండ్ కంటెంట్ మార్చుకుంటాం కాబట్టి లేఅవుట్స్ తో ప్రాబ్లం ఉండదు. డిజైన్ అంతా సేమ్ అంతేను, కంటెంట్ ఇమేజెస్ మారిపోతాయి. డన్ దాంతో ప్రాబ్లం ఉండదు. మనకి మెయిన్ కాపీ రైట్స్ ఏంటంటే లేఅవుట్స్ తో రాదు, మనకి కంటెంట్ తో కానీ ఇమేజెస్ తో కానీ వస్తుంది కాపీ రైట్స్ ఇష్యూ. బికాస్ అదే సేమ్ వేరే వాళ్ళ ఇమేజెస్ మనం వాడితే. సారీ. ఓకే అంటే కంటెంట్ ఇమేజెస్ తో వస్తుంది ప్రాబ్లం. లేఅవుట్స్ తో మనకి ప్రాబ్లం ఉండదు. ఓకే, వీ కెన్ యూస్ ద సేమ్ లేఅవుట్స్. బికాస్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ సోషల్ మీడియాస్ ఏమైనా తీసుకున్నాం అనుకోండి, రెడిట్ అండ్ ఫేస్బుక్ కొంచెం సిమిలర్ గా ఉంటాయి, సేమ్ సైడ్ బై సైడ్ కానీ. సో అలా అనుకుంటే మరి లేఅవుట్స్ ప్రాబ్లం, ఐ మీన్ కాపీరైట్స్ ఇష్యూ కావాలి కదా. అవును సార్. సో ఏంటంటే మనకి లేఅవుట్స్ తో ఎప్పుడన్నా సరే అస్సలు నాట్ అన్ ఇష్యూ అనమాట. బికాస్ ఎవరన్నా సరే ఆ లేఅవుట్ తీసుకుని యూజర్ ఇంటర్ఫేస్ తీసుకుని చేయొచ్చు. బట్ ఏంటంటే కంటెంట్స్ ఇవన్నీ కొంచెం చేంజ్ చేసుకోవాలి. యా. So anyone else, any other doubts or something? సార్ ఇది అంటే ఈ వెబ్సైట్ అంటే నార్మల్ గా ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే. మెయిన్ హోమ్ పేజ్ తీసుకుంటే కొన్ని స్లైడ్ అవుతుంటాయి ఇమేజెస్. యా, అవును, స్లైడ్ అవుతుంటాయి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేటిక్ స్లైడ్ అవుతాయి అదంటున్నారు మీరు? ఆటోమేటిక్ స్లైడ్ అవుతాయి. నేను ఒక ఇమేజ్ పంపిస్తాను చూడండి సార్. ఓకే ప్లీజ్. ఈ చార్ట్ లో ఇమేజెస్ పంపించడానికి ఉందా? ఇమేజెస్ పంపించలేదు సార్, పంపిస్తాను 2 minutes. ఓకే. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇమేజెస్ స్క్రోలింగ్ అది కావాలి అనుకుంటే ఇక్కడ ఇమేజ్ కరోజర్ అని ఉంటుంది. మీకు ఆల్రెడీ ప్రీవియస్ లో చెప్పినట్టుగా. లెట్ మీ షో యూ దాట్. సో ఇమేజ్ కరోజర్ అని ఉంది కదా. సో దీన్ని సింపుల్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఇక్కడ ఇమేజెస్ అని ఉంది కదా. సో ఇందులో మనకి కావాల్సిన ఇమేజెస్ అన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఓకే. ఇక్కడ గ్యాలరీ క్రియేట్ చేసుకుందాం, ఇన్సర్ట్ గ్యాలరీ. ఓకేనా? ఇప్పుడు మీకు రియల్ టైంలో చూపిస్తాను. నేను పబ్లిష్ చేస్తాను అండ్ హోమ్. సో ప్రివ్యూ అనేది తీసేసి జస్ట్ హోమ్ పేజ్. ఇక్కడ మీకు ఇది ఉంది కదా, ఇది ఆటోమేటిక్ స్క్రోల్ అవుతుంది ఎవ్రీ టైం. ఓకే, ఆటోమేటిక్ స్క్రోల్. అంటే ఈ నార్మల్ స్క్రోలింగ్ సార్ ఇది. అంటే ఇమేజెస్ కొన్ని క్రాక్ అంటే డిఫరెంట్ గా ఉంటది కదా ఇమేజ్ స్లైడ్ అయ్యేది. ఓకే, అంటే ఒకసారి రిఫరెన్స్ ఏమన్నా చూపిస్తే నాకు కూడా, ఐ మీన్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తే నాకు అర్థమవుతుంది కదా. ఓకే, నేను వెతుకుతున్నాను. డన్. ప్రాబ్లం ఏం లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు దొరకపోయినా రేపన్నా మీరు చూపించండి, నాట్ అన్ ఇష్యూ. అంటే మామూలుగా అయితే నేను అవి యూజ్ చేస్తాను, బట్ వర్డ్ ప్రెస్ లో ఎలా యూజ్ చేయాలా ఆ టైప్ ఆఫ్ కంటెంట్ వచ్చినప్పుడు? ఓకే, ఒకసారి అయితే చూపించండి. సో దట్ నేను మీకు క్లియర్గా చెప్తాను.
సో రిమైనింగ్ పీపుల్కి ఇంకెవరైనా డౌట్ ఉంటే ఒకసారి చెప్పండి, ఐ క్లారిఫై. ఇందులోగా హర్ష గారు విల్ షోస్. హలో ఎనీవన్? శేఖర్ గారు, సాయి గారు, నవీన్, అభి, పూజ. రేపు క్లాస్ లో సార్ అది క్లాస్ లో మీరే చెప్తారా సార్? సారీ శేఖర్ గారు, మీ వాయిస్ క్లియర్ లేదు, మళ్ళీ ఒకసారి చెప్పరా? హలో యా హర్ష గారు, మీరు ఏదో చెప్తున్నారు. ఓకే, రేపు క్లాస్ లోనే చూపిస్తాను సార్, నాకు టైం పట్టడం దొరకలేదు అది. నో ఇష్యూస్. ఇంకా మీకు ఏమన్నా లైక్ ఇంకా మీకు ఓకే సార్, శేఖర్ ఇంకోటి గారు. ఏంటంటే చెప్పండి. ఇప్పుడు నా దగ్గర ఉన్నది లైనక్స్ హోస్టింగ్ ఉంది. ఓకే, వర్డ్ ప్రెస్ యూస్ చేసుకోవచ్చు కదా? వర్డ్ ప్రెస్ యూస్ చేసుకోవచ్చు, కాకపోతే అది కొంచెం డిఫరెంట్ టైప్ లో మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అంటే నా దగ్గర ఒక హోస్టింగ్ ఉంది. సో ఇదేంటంటే కంప్లీట్ వర్డ్ ప్రెస్ హోస్టింగ్ అనమాట, హోస్టింగర్ లోది. ఓకే, అందుకోసం నాకు Yeah. డౌట్ వర్డ్ Yeah. ప్రెస్ యూస్ చేసుకోవచ్చు లేదని. ఇది కంప్లీట్ వర్డ్ ప్రెస్ హోస్టింగ్ లైనక్స్ లో మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే కొంచెం డిఫరెంట్ వేలో ఉంటుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఒక సి ప్యానల్ ఉందనుకోండి, అందులో సాఫ్ట్రానిక్స్ లోకి వెళ్ళి అందులోకి వర్డ్ ప్రెస్ ఇంటిగ్రేషన్ ఉందా లేదా చూడాలి. సో ఇఫ్ ఇన్ కేస్ ఇంటిగ్రేషన్ లేకపోతే వీ నీడ్ టు డౌన్లోడ్ వర్డ్ ప్రెస్ ఫైల్స్ అండ్ అందులోకి మనం లైనక్స్ లోకి అక్కడ ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేసుకొని Yeah. అక్కడ వర్క్ చేసుకోవచ్చు. యా ఆఫ్ కోర్స్. సో ఆ టైప్ లో మనం వర్క్ చేసుకోవచ్చు. కొంచెం స్టార్టింగ్ లో కాంప్లెక్సిటీ ఉంటుంది హోస్టింగ్ లో మనం ఇన్సర్ట్ చేసుకునేంత వరకు. అవును సార్. ఓకే, సో ఒక్కసారి ఇన్స్టాల్ అయిన తర్వాత మనం నార్మల్ గా క్యాజువల్ గా యూజ్ చేసుకోవచ్చు. యా ఓకే సార్. సో ఇవన్నీ కూడా ఒకసారి మనం డెప్త్ లోకి వెళ్ళిన తర్వాత ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఐ కెన్ హెల్ప్ యూ అవుట్. నో ఇట్ ఎన్ ఇష్యూ. మనం అంతా అది చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే సార్. ఓకేనా? యా. సో ఎనీథింగ్ ఎల్స్ ఆర్ ఎల్స్ రేపు సెషన్ లో చూద్దామంటే వీఆర్ గుడ్ హియర్. సో రేపు సెషన్ లో మనకి ఎవ్రీ వన్ కి సబ్ డొమైన్స్ అవి నేను అలొకేట్ చేస్తాను. సో విత్ యువర్ పర్సనల్ ఈమెయిల్ ఐడీస్ అండ్ మేబీ ఓకేనా, మీ నేమ్స్ తో ఒక సబ్ డొమైన్స్ అనేవి క్రియేట్ చేస్తాను. సో దట్ ఫ్రమ్ టుమారో యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ అండ్ మీరు కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ నేను చూపిస్తూ ఉంటాను, యూ కెన్ ప్రాక్టీస్ ఆన్ యువర్ ఓన్ డొమైన్. ఓకే ఓకే. యప్ ఎవ్రీవన్. ఓకే దెన్ ఎవ్రీవన్, నైస్ మీటింగ్ యూ అగైన్. సో రేపు అనేది లైక్ మా టీమ్ మెంబర్స్ అందరూ మీకు కాంటాక్ట్ లో ఉంటారు. సో రేపు ఏ టైంకి సెషన్ ఉంటుంది అండ్ వాట్ ఆర్ ద టాపిక్స్ వి గోనా డిస్కస్ అండ్ ఆల్. సో వాళ్ళు మీకు క్లియర్ కట్ గా ఇన్ఫార్మ్ చేస్తారు. ఓకేనా? యా ఓకే సార్. యా, థ్యాంక్స్ ఫర్ ద డే అండ్ హ్యావ్ అ గ్రేట్ డే. థ్యాంక్ యూ. యా.